నా పేరు ఉదయ్ కిరణ్ దోరడ్ల. నేను అవని ఫర్టిలిటీ అండ్ ఆండ్రాలజీ కుకట్పల్లి బ్రాంచ్‌లో సీనియర్ ఎంబ్రియాలజిస్ట్‌గా వర్క్ చేస్తున్నాను. నేను ఈరోజు మీకు oocyte డిఫరెంట్ మెచ్యూరిటీ ఆఫ్ oocytes గురించి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సాధారణంగా ఐవీఎఫ్ ప్రొసీజర్‌లో స్టిమ్యులేషన్ అయిన తర్వాత పికప్ చేస్తారు. పికప్ చేసిన తర్వాత మీకు డాక్టర్ గాని, ఎంబ్రియాలజిస్ట్ గాని పిలిచి మీకు ఇన్ని oocytes వచ్చాయి. ఈ oocytes‌లో కొంత మెచ్యూర్ ఉన్నాయి, కొన్ని ఇమ్మెచ్యూర్ oocytes ఉన్నాయి అని చెప్తూ ఉంటారు. నేను ఈరోజు మీకు ఈ మెచ్యూర్ oocytes అంటే ఏమిటి, ఇమ్మెచ్యూర్ oocytes అంటే ఏమిటి అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మామూలుగా హ్యూమన్ oocytes మనం పికప్ చేసే సమయంలో oocytes చుట్టూ చాలా క్యుములస్ సెల్స్ కలిగి ఉంటుంది. ఈ క్యుములస్ సెల్స్‌ని మామూలు డెన్యుడేషన్ అనే ప్రక్రియ ద్వారా రిమూవ్ చేసిన తర్వాత గానీ మనము oocyte మెచ్యూరిటీని మనం అసెస్ చేయగలుగుతాము. మెచ్యూరిటీ అండ్ ఇమ్మెచ్యూర్ oocytes గురించి చెప్పే ముందు మొదటిగా మనము మెచ్యూర్ oocytes అనేది ఎలా ఉంటాయో మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మెచ్యూర్ oocytes అంటే సైటోప్లాజంకి మరియు జోనా పెల్సుడాకి మధ్యలో ఒక టైనీ పోలార్ బాడీ ఉంటుంది. ఒక చిన్న సెల్ లాంటి పోలార్ బాడీ ఉంటుంది. ఇట్లా పోలార్ బాడీ కలిగి ఉన్న oocytesని మనం మెచ్యూర్ oocytes లేక M2 oocytes అంటాము. నెక్స్ట్ వచ్చేసి ఇమ్మెచ్యూర్ oocytes. ఈ ఇమ్మెచ్యూర్ oocytesలో 2 రకాలుగా ఉంటాయి. ఒకటి జీవి, 2 M1. జీవి oocytes వచ్చి oocyte సైటోప్లాజంలో జెర్మినల్ వెసికిల్ ఉంటుంది, కనిపిస్తుంది. దీన్ని మనము జీవి oocyte అంటాము. నెక్స్ట్ వచ్చేసి M1 oocyte. ఈ M1 oocyteలో జీవి జెర్మినల్ వెసికిల్ ఉండదు, అలానే పోలార్ బాడీ ఉండదు. దీన్ని M1 oocyte అంటాము. సాధారణంగా ఐవీఎఫ్‌లో ఓన్లీ ఐవీఎఫ్‌లో ఇక్సీ అనేది మెచ్యూర్ oocytes‌కి మాత్రమే చేయడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఒక హెల్తీ పేషెంట్‌కి మనం పికప్ చేసినప్పుడు వచ్చే oocytesలో 80-85% మెచ్యూర్ oocytes రావడం జరుగుతుంది. రిమైనింగ్ 10-15% oocytes ఇమ్మెచ్యూర్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. థాంక్ యూ.